ఈ శుక్రవారం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడబోయే అద్భుతమైన విషయాలు మనం చాలా జాగ్రత్తగా విందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనంలో ఇలా రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో ఇలా రాయబడి ఉన్నాయి. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా? వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ చదివిన ఈ లేఖన భాగములో దూతల ప్రస్తావం మనం చూస్తూ ఉన్నాం. ద మినిస్ట్రీ స్పిరిట్స్, మన పరిచయం చేసే ఆత్మలవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ది మినిస్ట్రీ స్పిరిట్స్ అవి మనకి పరిచారము చేసే ఆత్మలవి. ఇంకొక రకంగా ఈరోజు మెసేజ్ టైటిల్ మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. దాని తెలుగులో దేవదూతల పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవదూతల పరిచర్య కోరుకుంటున్న వారు 2 చేతులు గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు మనం చదివిన వచనాల్లో దేవదూతల ప్రస్తావం మనం ఈ రాత్రి చూస్తూ ఉన్నాం. అసలు పరలోకములో ఎన్ని దేవదూతలు ఉంటాయి అని గనక మీరు ఆలోచిస్తే, పరలోకములో ఎన్ని దేవదూతలు ఉంటాయా అని మీరు ఆలోచిస్తే, ప్రకటన గ్రంథంలో ఇలా మాటలు రాయబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 10,000 కొలది, వేల కొలది, 10,000 కొలది దూతలు పరలోకములో ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొకసారి చెప్తున్నాను, వేల కొలది, 10,000 కొలది దూతలు పరలోకంలో ఉన్నట్లుగా ప్రకటన గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. వేల కొలది అంటే 1000 ఇంటూ 1000 వేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోండి. 1000 ఇంటూ 1000 వేసి ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని 10,000తో మల్టిప్లికేషన్ చేయండి. మరలా అదే అమౌంట్ని మరలా 10,000తో మీరు హెచ్చవేత వేస్తూ ఉండండి. ఎన్ని దూతలు లెక్కలోకి వస్తే ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వేల కొలది, 10,000 కొలది దూతలు, 10,000 కొలది దూతలు పరలోకములో ఉన్నట్లుగా ప్రకటన గ్రంథం సెలవిస్తూ ఉంది. 1000 ఇంటూ 1000 వేయండి. వచ్చిన సంఖ్యను తీసుకొచ్చి 10,000తో మరలా లెక్కించండి. మరలా ఆ వచ్చిన సంఖ్యని మరలా 10,000తో లెక్కించండి. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి మీద ఉన్న జనాభా కంటే పరలోకములో ఉన్న దూతల సంఖ్య రెట్టింపుగా కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతల ప్రాథమిక పరిచర్యలలో 2 ప్రాముఖ్యమైన పరిచర్యలు మనం చూస్తూ ఉంటాం. దేవదూతల గుంపంతట్లో, దేవదూతల పరిచర్య అంతట్లో 2 ప్రాముఖ్యమైన గుంపులు కలిగిన దేవదూతలని, 2 ప్రాముఖ్యమైన పరిచర్య కలిగిన దేవదూతలు మనం చూస్తాం. 1 కెరేబులు, 2 సెరాబులు. ఈ కెరేబులకి 4 రెక్కలు మాత్రమే ఉంటాయి. ఈ సెరేపులకి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో తమ పాదములను, మరి 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొని దేవుని 2 రెక్కలతో ఎగురుతూ అవి ఆరాధిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకములో ఉన్న దేవదూతల గుంపులో ఇవి ప్రాముఖ్యమైన 2 గుంపులు. వీటి పరిచర్య అద్భుతం. 2 విధములైన పరిచర్యలు వీటివి. ఈ సెరేపులు 2 రెక్కలతో తమ శరీరమును, 2 రెక్కలతో తన ముఖమును, ఇదిగో మరి 2 రెక్కలతో ఎగురుతూ ఆరాధిస్తూ ప్రభుని గణపరుస్తూ ఉంటాయి. వాటి పరిచర్య చాలా అద్భుతమైనవి. కానీ ఈ కెరేబులు పరిచర్య చూసావా? ఇవి రెక్కలు విప్పి ఎగురుతూ ఉన్నప్పుడు, ఇవి రెక్కలు విడిచి ఎగురుతూ ఉన్నప్పుడు ఒక గొప్ప సంగీతం వాటి రెక్కల మధ్యలో నుంచి వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక గొప్ప సంగీతం పరలోకమంతా, కోట్ల దూతలని గొప్ప సంగీతం ఆకర్షిస్తుంది. దేవుని జ్ఞానము కలిగి, దేవుని సౌందర్యం కలిగి ఈ కెరేబులు ఉంటాయి. వీటి రెక్కలు విప్పినప్పుడు అద్భుతమైనటువంటి స్వరం విడుదలవుతూ ఉంటుంది. వీటి రెక్కలు విప్పినప్పుడు అద్భుతమైన సంగీతం విడుదలవుతూ ఉంటుంది. ఈ సృష్టిలో అందంగా పాడగలిగిన దూత కెరేబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సృష్టిలో గొప్ప గాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆ గాయకుడి పేరు కెరూబు. అందంగా అద్భుతంగా పాడగలిగినటువంటి కృప దేవుడు ఆ కెరేబుకి ఇచ్చాడు.
అది రెక్కల విడువగా అద్భుతమైన సంగీతం విడుదలవుతూ ఉంటుంది. ఏ ఒక్కరైనా ఆ కెరేబు యొక్క గానముకు ఆకర్షితులవ్వాల్సిందే, అతని సంగీతమునకు ఆకర్షితులవ్వాల్సిందే. వినండి ప్రియ దైవజనమా, ఈ అద్భుతమైన ఈ కెరేబు ఒక రోజు హృదయంలో గర్వించటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఈ అందమైన గాయకుల్లో ఆ గర్వం అనేది ఎప్పుడైతే ఎంటర్ అయిందో, వెంటనే దేవుడు ఈ గర్విష్ఠైన దూతని నేల మీదకు తోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, భూమి మీదకు తోసేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భం ఏం తెలియజేస్తుంది సంఘానికంటే, తలంపులు ప్రాముఖ్యం కాదు, నీ క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీకు ఇవ్వబడిన తలంపులతో దేవుని సన్నిధిలో వాడబడు, కానీ నీలోనికి గర్వం రానివ్వద్దు. దేవునికి పాటలు పాడే వరం ఇచ్చాడా, చక్కగా పాడి ప్రభుని గర్వపరచు. దేవునికి ప్రవచనం చెప్పే వరం ఇచ్చాడా, చక్కగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచనాలు చెప్తూ దేవుని గణపరచు. దేవునికి భాషల వరం ఇచ్చాడా, చక్కగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు వేవేల భాషలు మాట్లాడుతూ ప్రభునామాన్ని గణపరచు. లేదంటే దేవుడు నీకు దర్శన వరం ఇచ్చాడా, ఆ దర్శనాన్ని చూసి ఎవరికి ముప్పు కలగబోతుందో, ఎవరికి మేలు కలగబోతుందో వారికి చెప్పి దేవుని నువ్వు మహిమపరచు. లేదంటే దేవునికి స్వప్నము వరం ఇచ్చాడా, ఆ స్వప్నమును నెరవేర్పు కొరకే ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. దేవుడు నానా విధములైన వరములనికి ఇస్తున్నప్పుడు, దేవుడు కృపావరాలని మీద విడుదల చేస్తున్నప్పుడు, దేవుడు ఇదిగో ఆత్మ వరాలు దేవుడు విడుదల చేస్తున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వరాలు కలిగిన వాళ్ళు, ఫలాలు కలిగిన వారు డేంజర్ జోన్లో ఉన్నారు. నీ తలంపులు ప్రాముఖ్యము కాదు, నీ జీవిత శైలి ప్రాముఖ్యం. యేసు నామములో దేవుడు ఆ జీవిత శైలిని దేవుడు గమనిస్తూ ఉంటాడు. జయరాజు బాగా పాటలు పాడగలడు, జయరాజు బాగా ప్రసంగం చేయగలడు, జయరాజు బాగా వాక్కు చాతుర్యాన్ని విడుదల చేయగలడు. ఎంత పెద్దవారి ముందైనా మాట్లాడటానికి సాహసం చేయగలిగిన వ్యక్తి. కానీ ఇవేవి నన్ను దేవునిలో మెప్పును కనపరచనివ్వవు, ఇవేవి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొనివ్వవు. ఈ తలంపులన్నీ భూమి మీద దేవుని కొరకు ఉపయోగించబడాలి. ఈ తలంపులన్నీ దేవుని ప్రజల కొరకు నేను ప్రాణార్పణ చేయాలి. నాకు ఉచితంగా ఇచ్చిన ఈ తలంపులను నేను ఉచితంగా మీకు పంచుతూ ఉండాలి. ఈ తలంపులను బట్టి నేను ఎక్కడ గర్వించకూడదు. గర్వించిన రోజు దేవుడు కూడా నన్ను పోస్ట్లో నుంచి కిందకి పడదొస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా దేవుని సన్నిధిలో వరములు కలిగిన వ్యక్తులుంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు డేంజర్ జోన్లో ఉన్నారు. వారిని దేవుడు త్రోసేయడానికి అవకాశాలు ఉన్నాయి, వారిని దేవుడు తృణీకరించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారి హృదయంలో గర్వము చొరబడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ కెరేబులో భయంకరమైనటువంటి హృదయ గర్వం చొరబట్టం చూశాం. వినండి ప్రియ దైవజనము, చాలా జాగ్రత్తగా ఎవరెవరైతే దేవుని వాక్యం ఇక్కడ కూర్చొని వింటున్నారు ఈ రాత్రి, ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, నీ జీవితం దేవునికి వినసొంపుగా అతి మధురముగా ఉండునుగా కానీ ప్రవచిస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని బట్టి దేవునిని హెచ్చించునుగా కానీ దేవుని నామను ప్రవచిస్తూ ఉన్నాను. నీ జీవితం దేవుని దృష్టిలో ఒక అందమైన శైలి రూపంలో ప్రయాణం చేయునుగాక. నీ వరములు దేవుని కొరకును ఉపయోగించదువుగాక. నీ జీవితాన్ని దేవునికి నువ్వు అర్పించదువుగాక. దేవునికి గట్టిగా చపలు కొద్ది ప్రభు నామాన్ని గణపరచండి. మీ జీవితాన్ని బట్టి దేవుని గణపరచండి. మీ అందమైన జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తే గట్టిగా చపలు కొడుతూ అన్య భాషలతో మాట్లాడండి. ఒక్క నిమిషం పాటు అన్య భాషలతో మాట్లాడుతూ ప్రభు నామాన్ని గణపరచండి. ఆయన వరములను వాడుదాం, ఆయన కొరకై జీవిద్దాం, ఆయన కొరకై జీవిద్దాం. గట్టిగా చపలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అందమైన ఆదాముని అవ్వని దేవుడు సృష్టించి ఏదైనా తోటలో పెట్టడం జరిగింది. ఆదాముకు పైగా ఇంకొక హెడ్ ఆఫ్ ది మినిస్ట్రీ లేదు. ఆదాముకి పైగా దేవదేవుడు మాత్రమే ఉంటూ ఉన్నాడు. ఆదాముకి పైగా దేవుడే ఉన్నాడు. ఆదాము అవ్వలు గొప్ప విశేషమైన కృప దేవుని ద్వారా పొందుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడు,
ఆదాము ఎప్పుడైతే పాపం చేయటం ప్రారంభించాడో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆదాముని సృష్టి అంతట్లో వెనకపడే వ్యక్తిగా మార్చేశాడు. ముందు ఉన్న ఆదామును తీసుకొచ్చి సృష్టి అంతటిలో వెనకన పడేశాడు ఆదాముని దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తన గ్రంథములో 8వ కీర్తన 5వ చరణం మీరు చదవద్దు, కానీ దేవుని కంటే కొంచెము తక్కువగా, దేవదూతుల కంటే ఎక్కువగా దేవుడు మానవులను చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని కంటే మానవుడు కొంచెం తక్కువగా చేయబడ్డాడు, దేవదూతుల కంటే ఎక్కువగా మానవుడు చేయబడ్డాడు. ఈ మానవుడు ఒకానొక రోజు పాపము చేసి దేవుని చేత తృణీకరించబడ్డాడు. సృష్టంతటిలో అడుగునకు పడవేయబడ్డాడు. కానీ దేవుడు దీనుడుగా ఈ భూమి మీదకు వచ్చాడు. ఆదాము బానిస బ్రతుకుతున్నాడు. యజమానుడిగా ఉండవలసిన ఆదాము బానిస స్థితిలోనికి వచ్చాడు. ఈ సృష్టంతటిలో అడుగునకు పడవేయబడిన ఆదాముగా మారిపోయాడు. దేవుడు దాసునిగా భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు దాసునిగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకు దేవుడు పనివాడిగా భూమి మీదకి వచ్చాడంటే, దాసత్వపు శృంగములోనికి వెళ్ళినటువంటి, దాసునిలోనికి వెళ్ళిపోయినటువంటి, దాసుని పని చేస్తున్నటువంటి వారిని విడిపించడానికి మాత్రమే దేవుడు రిక్తుడుగా దాసునిగా భూమి మీదకు దిగి వచ్చి ఉన్నాడు. అయ్యా, మీరెందుకు దాసునిగా ఉన్నారు? మీరెందుకు పనివాడిగా ఉన్నారంటే, నా అపోస్తలిక్ సంఘము దాస్య శృంఖాల్లోంచి బయటికి రావాలంటే నేను దాసునిగా మారవలసిన అవసరం వచ్చి ఉన్నదని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు కయఫా చెరసాలలో నా యేసు ప్రభువారు బానిసగా బ్రతికాడు. ఆ చెరసాలలో ఒక బానిస బ్రతికినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఎందుకు దేవుడు బానిస బ్రతుకును బ్రతికాడు? ఎందుకు దేవుడు స్లేవియర్గా బ్రతికాడు? ఎందుకు దేవుడు దీనుడుగా బ్రతికాడంటే, ఎవరెవరైతే బానిసలో ఉన్నారు, ఎవరెవరైతే చెరలో ఉన్నారు, వారందరినీ విడిపించడానికి మాత్రమే దేవుడు అలాగున భూమి మీదకు దిగి వచ్చినట్లుగా, కయఫా చెరలో దేవుడు బానిసగా బ్రతికినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన సిలువని ఎక్కాడు. మన బానిస బ్రతుకులను ఆయన మీద వేసుకొని, మన చెరసాల బ్రతుకులను ఆయన మీద వేసుకొని, ఆయన సిలువని ఎక్కి సిలువ త్యాగం చేసిన ఆ రోజే మన బానిస బ్రతుకులను దేవుడు విడుదల చేశాడు. ఇప్పుడు మనం ఎవరమో తెలుసా? మనము దేవుని పిల్లలం, మనము దేవుని కుమారులం, దేవుని కుమార్తెలమై ఉన్నాం. ఇద్దరిని తాకి చెప్పండి, మనం బానిసలము కాదు, మనం దేవుని పిల్లలమని. మరొకసారి చెప్పండి, మనం బానిసలము కాదు, దేవుని పిల్లలం. మనం బానిసలము కాదు, దేవుని పిల్లలం. దేవునితో మాట్లాడుతున్నారు, నీవు బానిసవు కాదు, నువ్వు దేవుని పిల్లలు మీరందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే పాపానికి బానిసలవుతారో దేవదూతల వాళ్ళని రక్షించవు. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఎవరైతే పాపానికి బానిసలవుతారో దేవదూతల వారిని రక్షించవు. ఎవరైతే పాపమునకు బానిస లేకుండా దేవుని పిల్లలుగా బ్రతుకుతారో దేవదూతలు ఈ రాత్రి నుంచి వారిని కాపాడబోతా ఉన్నాయి, వారిని రక్షించబోతా ఉన్నాయి, వారిని విడిపించబోతా ఉన్నాయి, వారిని ఎత్తి పట్టుకోబోతా ఉన్నాయి. దేవదూతల పరిచర్య కావాలన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి చేతులపైకి. దేవదూతల పరిచర్యని కావాలంటే నువ్వు బానిసగా ఉండడానికి వీల్లేదు. యేసు సిలువలో బానిసని చితక్కొట్టాడు, మరలా నువ్వు బానిసలోనికి వెళ్ళడానికి వీల్లేదు. పాపం అనే బానిసను దేవుడు సిలువలో చితకద్రొక్కాడు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు మరలా బానిసలోనికి వెళితే అది నీ తప్పు, ప్రభు తప్పు కాదు. దూతలు నీకు సహాయము చేయవు, దూతలు నిన్ను రక్షించవు. నీవు బానిసలో లేని పిల్లలుగా, మీరు దేవుని పిల్లలుగా ఉండుగానే దేవదూతలు మిమ్మల్ని రక్షించడం మీరు చూడబోతా ఉన్నారు. ఈ రాత్రి నుంచి దేవదూతలు మిమ్మల్ని రక్షించడం మీరు చూస్తూ ఉన్నారు. ఈ రాత్రి దేవదూతలు మిమ్మల్ని రక్షించడం మీరు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒంటరి వారు కాదు, దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఒంటరి వారు కాదు, దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు దేవునితో నడవగలిగితే దేవదూతలు 365 రోజులు మిమ్మల్ని రక్షించబోతా ఉన్నాయి. మీరు దేవునితో నడవగలిగితే దేవదూతలు 365 రోజులు మిమ్మల్ని రక్షించబోతా ఉన్నాయి. దేవదూతల ప్రొటెక్షన్ ఈ రాత్రి నుంచి మీకు కలగబోతా ఉంది. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవదూతల పరిచర్యలు 365 రోజులు కలగబోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
గాడ్స్ విత్ యు, గాడ్స్ ఏంజెల్స్ ఆర్ అరౌండ్ యు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవదూతలు నీకు తోడుగా ఉండబోతా ఉన్నాయి. దేవదూతల్ని ఆవరించబోతా ఉన్నాయి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. దేవదూతలు మీ చుట్టూ ఉన్నాయి. దేవుడు నీతో ఉన్నాడు. దేవదూతలు మీ చుట్టూ ఉన్నాయి. గాడ్స్ విత్ యు, గాడ్స్ ఏంజెల్స్ ఆర్ అరౌండ్ యు. దేవుడు నీతో ఉన్నాడు. దేవదూతలు చుట్టూ ఉన్నాయి. దేవుడు నీతో ఉన్నాడు. దేవదూతలు చుట్టూ ఉన్నాయి. దేవుడు నీతో ఉన్నాడు. దేవదూతలు చుట్టూ ఉన్నాయి. పక్కన వారికి చెప్పండి, దేవుడు నీతో ఉన్నాడు. దేవదూతల్ని చుట్టూ ఉన్నాయని చెప్పండి. గాడ్స్ విత్ యూ, గాడ్స్ ఏంజెల్స్ ఆర్ అరౌండ్ యూ. చెప్పండి, దేవుడు నీతో ఉన్నాడు. దేవదూతల్ని చుట్టూ ఉన్నాయని చెప్పండి. అయితే ఒక 10 నిమిషాల్లో దేవదూతలు చేసే 9 పరిచర్యలు నేను మీకు చెప్పి ముగించబోతా ఉన్నాను. ఒక 10 నిమిషాల్లో దేవదూతలు చేయబోయే ఒక 9 పరిచర్యలు మీకు చెప్పి ముగించడానికి దేవుని సందులో నిలబడి ఉన్నాను. హల్లెలూయా. దేవదూతల మొదటి పరిచర్య 34వ కీర్తన 7వ చరణములు ఇలా రాయబడి ఉంది. 34వ కీర్తన 7వ చరణములు ఇలా రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుగు బైబిల్లో రక్షించును అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో డెలివరెన్స్ అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూతలు సంచరిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవదూతలు వారిని విడిపిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. చెప్పండి చేతులు పైకెత్తి. నా దేవుడి రాత్రి దూతల ద్వారా నీకు విడుదలను ప్రకటించబోతా ఉన్నాడు. నీకు విడుదల యేసు నామములో రాత్రి కలగబోతా ఉంది. దూతలు మీ వద్దకు వచ్చినప్పుడు, దూతలు వచ్చే ప్రతిసారి, దూతలు మీ వద్దకు వచ్చే ప్రతిసారి మీకు విడుదల కలగబోతా ఉంది. దూతలు మీ వద్దకు వచ్చే ప్రతిసారి మీకు విడుదల కలగబోతా ఉంది. ఈరోజు రాత్రి కూడా దేవదూతలు ఇక్కడ సంచరించడం నేను చూస్తా ఉన్నాను. ఈరోజు రాత్రి దేవదూతలు ఇక్కడ సంచరించడం నేను చూస్తా ఉన్నాను. ఈరోజు రాత్రి దేవదూతలు ఇక్కడ సంచరించడం నేను చూస్తా ఉన్నాను. వాటి చేతుల్లో విడుదల ఉన్నది. వాటి చేతులలో విడుదల ఉన్నది. విడుదలను పట్టుకుని దేవదూతలు రాత్రి ఇక్కడ సంచరిస్తా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. 4000 సంవత్సరాల క్రితం ఒక మండుచున్న పొద మధ్యలో దూత దిగి వచ్చాడు. 4000 సంవత్సరాల క్రితం ఒక మండుచున్న పొద మధ్యలోనికి దూత దిగి వచ్చాడు. ఆ దూత దిగి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నేను ఐగుప్తు యొక్క పాదాలను నిశ్చయముగా చూచి ఉన్నాను, వారిని విడిపించడానికి నేను వచ్చి ఉన్నానని దూత మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రిఫరెన్స్ నిర్గమకాండ 3వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు ఇంటికి వెళ్ళినా చదవండి. మండుచున్న పొద మధ్యలోనికి దేవుని దూత దిగి వచ్చి, దేవదూత దిగి వచ్చాడు. దిగి వచ్చి అంటున్నాడు, నేను నిశ్చయముగా ప్రజల కన్నీటిని చూశాను, నేను నిశ్చయముగా ప్రజల మొరని చూశాను, నేను నిశ్చయముగా వారిని విడిపించబోతా ఉన్నాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. నీ ఐగుప్తు జీవితం ఈ రాత్రి ముగియబోతా ఉన్నది. నీ బానిస జీవితం ఈ రాత్రి ముగిసిపోబోతా ఉన్నది. ఎందుకు ఎలా చెప్పగలరయ్యా మీరంటే, దేవదూత నీ కొరకు దిగి వచ్చి ఉన్నాడు ఈ రాత్రి. నేను మళ్ళీ చెప్తున్నాను, దూతలు నీ కొరకు దిగి వచ్చిన ప్రతిసారి అక్కడ నీకు విడుదల యేసు నామములో కలగబోతా ఉంది. అక్కడ నీకు విడుదల యేసు నామములో కలగబోతా ఉంది. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ రాత్రి అపోస్తలిక్ సంఘం కొరకు కొన్ని దూతలు దిగి రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఐగుప్తు జీవితంలో నుంచి నా దేవుడిని బయటికి తీసుకురాబోతున్నాడు. బానిస బ్రతుకు నుంచి నా దేవుడిని బయటికి తీసుకురాబోతున్నాడు. ఓ, నా దేవుడు నీతో ఉన్నాడు. నా దేవుని దూతలు నీ చుట్టూ ఈ రాత్రి సంచరిస్తా ఉన్నాయి. హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22-23 వచనాలు ఇంటికెళ్ళి చదివితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22-23 వచనాలు ఇంటికెళ్ళి చదివితే, దానియేలు దర్యావేషు రాజు ముందు నిలబడి ఇలా అంటున్నాడు, రాజా, మీరు నన్ను నిశ్చయముగా సింహపు బోనులో వేసినా పర్వాలేదు, నా దేవుని దూతలు సింహపు బోనులు నా కొరకు వెయిట్ చేస్తా ఉన్నాయి. నా దేవుని దూతలు సింహపు బోనులో నా కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి. ఓ, మీరు ధైర్యముగా నన్ను సింహపు బోనులో పడివేయండి అని దర్యావేషు రాజుతో దానియేలు చెప్పడం ప్రారంభించాడు. సింహపు బోను ఎలా ఉండేదంటే ఒక లోయలాగా ఉండేది. ఆ బోను, సింహాల బోను లోయలాగా ఉండేది. చరిత్ర చెప్తుంది, నేను చరిత్రను పరిశీలించి చూశాను. ఒక బావి టైప్లో లోతుగా సింహపు బోను ఆ రోజుల్లో ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పల్లమైన ప్రాంతం ఉండేది కాదు, చాలా లోతట్టు ప్రాంతం ఆ సింహపు బోను. ఎవరినైనా సింహపు బోనులో సైనికులు పడివేస్తే
సింహాలు తినటం దేవుడి ఎరుగు. ఆ లోయలో ఆ బావిలో పడివేస్తే ఆ మనిషి ఆ బావిలో అటు అటు కొట్టుకుంటూ పడివేసి తలబగిలో ఎముకల బగిలో సస్తాడు. తలబగిలో ఎముకల బగిలో సస్తాడు. ఆ సింహపు బోనులో ఒక సైనికుడు ఒక నరుని వేసినప్పుడు ఒక మృతదేహం ఆ సింహపు బోనులో కనబడుతూ ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దర్యావేషు రాజుతో దానియేలు అంటున్నాడు, నాకంటే ముందు సింహపోన్లకి చాలామంది వెళ్ళారు, వారు నశించారు, నేను నశించను యేసు నామములో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐ కెనాట్ పెరిష్, నేను నశించను. ఐ కెనాట్ పెరిష్, నేను నశించను. పక్కన వారికి చెప్పండి, నేను నశించను. ఇటు పక్కన వారికి చెప్పండి, నశించను. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు పెరిష్, నేను నాశనంలోనికి వెళ్ళను. దానియేలు దర్యావేషుతో చెప్తున్నాడు, మీరు నన్ను సింహపు బోనులో పడివేసిన, నాకంటే ముందు ఎన్ని వందల వేల మందిని పడివేశారు, వారు నశించిపోయి ఉండొచ్చు గాక. ఐ కెన్ నాట్ పెరిష్, నేను నశించను గాక, నశించను. ఓ దర్యావేషు అడుగుతున్నాడు, ఎలా ధైర్యంగా చెప్పగలుగుతున్నావు దానియేలంటే, నా కొరకు దేవుని దూత ఆ చెరసాలలో ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సింహపు బోనులో నా కొరకు దేవుని దూత దిగి వచ్చి ఉన్నాడు, నన్ను నశింపనివ్వడు యేసు నామములో. ఈ రాత్రి ఐ ప్రొఫెసైజ్ బై ది నేమ్ ఆఫ్ జీసస్, నీ సింహపు బోనులో నీవు నశించవు. ఐ యామ్ నాట్ గోయింగ్ టు పెరిష్, నేను నాశనం అవ్వను. హల్లెలూయా. ఒక క్రికెటర్ బాల్ను కొట్టినప్పుడు ఒక బౌలర్ ఎంత జాగ్రత్తగా బాల్ని క్యాచ్ చేస్తాడో అంత జాగ్రత్తగా దేవుని దూతలు నిన్ను క్యాచ్ చేయబోతా ఉన్నాయి. ఒక క్రికెటర్ బాల్ని ఎంత వేగంగా కొడితే ఒక బౌలర్ ఎంత దృష్టిని ఆ బౌలింగ్ ఆ బాల్ వైపు ఎంత దృష్టిని ఉంచి అతి జాగ్రత్తగా అతను కొట్టిన 6 లేదంటే అతను కొట్టిన 4 ఎంత జాగ్రత్తగా పట్టుకుంటాడు ఆ బాల్ని, అంత జాగ్రత్తగా రాత్రి దేవుని దూతలు నిన్ను ప్రొటెక్షన్ చేయబోతా ఉన్నాయి. దేవునికి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ ఎగ్జాంపుల్ కూడా చెప్పనివ్వండి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థిస్తుంది. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థిస్తుంది. సంఘమంతా ప్రార్థిస్తుంది కాబోలు దేవుని దూత పేతురు ఉన్న చెరసాలలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా. మీరు రాత్రి ప్రార్థించబోతున్నారు. హల్లెలూయా. మీరు రాత్రి మొర్ర పెట్టబోతున్నారు. హల్లెలూయా. మీరు మొర్ర పెట్టుగా దేవుని దూత నీ కొరకు చెరసాలలోకి దిగి రాబోతా ఉంది. నీవు ప్రార్థిస్తూ ఉండగా దేవుని దూత నీ కొరకు చెరసాల్లోకి రాబోతా ఉంది. నీవు ప్రార్థిస్తూ ఉండగా నీ చెరసాల్లో నుంచి దేవుని దూత నిన్ను విడిపించబోతా ఉంది. దేవుని దూత నిన్ను విడిపించబోతా ఉంది. దేవుని దూత నిన్ను విడిపించబోతా ఉంది. ఈ రాత్రి మీ విడుదల కొరకు మీరు ఆశించండి. ఈ రాత్రి మీ విడుదల కొరకు మీరు ఆశించండి. ఈ రాత్రి మీరు విడుదల కొరకు మీరు ఆశించండి. ఎండాకాలంలో బాగా ఏ కాయలు కాస్తాయి? వర్షాకాలంలో ఏమైనా ఐడియా ఉందా? వర్షాకాలంలో పెద్దోళ్ళు చెప్పాలి. వర్షాకాలంలో తింటాం మాత్రమే కాదు, ఏ సీజనే కాదు, సీజన్ కనుక్కోవాలి. వర్షాకాలంలో ఏ కాయలు వస్తాయి బాగా? సీతనేనా? ఎండాకాలంలో ఏమో మామిడికాయలు అంటున్నారు, వర్షాకాలంలో సీతాఫలాలు అంటున్నారు. ఏ సీజన్కి ఆ సీజన్ కాయలు పండడం కామనే. కానీ ఈ వర్షాకాలంలో మీరు సీతాఫలాలు వస్తాయని మీరు చెప్తున్నారు, కానీ ఈ సీజన్లో దేవుని విడుదల మీరు చూడబోతున్నారు. నిశ్చయముగా నేను చెప్తున్నాను, సీతాఫలాలు దేవుడెరుగు. నీ విడుదలను కళ్ళతో చూడబోతున్నావు. నీ విడుదల కళ్ళతో చూడబోతున్నావు. నీ విడుదల కళ్ళతో చూడబోతున్నావు. ఈ సీజన్లో నీవు విడుదల సభలు చూడబోతున్నావు. విడుదల కూటాలు చూడబోతున్నావు. హల్లెలూయా. సీతాఫలాలు కొనుక్కొని తినే ముందు నువ్వు విడుదల పొందబోతున్నావు. వేస్తున్నావు పక్కన చెప్పండి, ఈ సీజన్లో సీతాఫలాలు కాదు, నీకు విడుదల రాబోతా ఉంది. కమాన్ చెప్పండి, ఈ సీజన్లో సీతాఫలాలు కొనుక్కొని తింటాం కాదు, నీకు విడుదల రాబోతా ఉంది. హల్లెలూయా. దేవదూతల పరిచర్యలో మొదటి పరిచర్య విడుదల పరిచర్య చేస్తాయి. అవి దిగి వచ్చినప్పుడల్లా విడుదల జరుగుతూ ఉంది. ఇక రెండవది దేవదూతలు దిగి వచ్చినప్పుడల్లా సమకూర్పు జరగబోతా ఉంది.
ఎంతమందికి వాక్యం వినాలన్నది దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది టైం చూస్తూ ఉన్నారు, 9:30 కల్లా పాస్టర్ వదిలి పెడతారని. టైం చూసేవాళ్ళు చాలా జాగ్రత్తగా, దూతలు ఇక్కడ చాలా బాగా గమనిస్తున్నాయి. నేను ఏదో ఎన్ని టయాలన్నా చెప్తాను, అది మీకు అనవసరం. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ ఎవరో వెనక కూర్చున్నారు, టైం ఇప్పుడే ఫోన్ నొక్కారు, 32 నిమిషాలు అయిపోయింది, 9:32. అయ్యగారు 9:30కే వదిలి పెడతానన్నారు, కానీ దూతలు నిన్ను వదలటానికి ఇష్టపడట్లేదు ఈ రాత్రి. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవదిగా దేవదూతలు చేసే పరిచర్య సమకూర్పు పరిచర్య చేస్తూ ఉంటాయి. ఒక రోజు బదరి వృక్షము కింద, బేర్షెబా అరణ్యములో బదరి వృక్షము కింద ఏలియా నిస్సత్తువగా నిరాశలో కూరుకుపోయి కూర్చొని ఉన్నాడు. ఆ ఏలియా వద్దకు దూత దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకములో నుంచి ఒక రొట్టెను చేసుకొని నీళ్లను పట్టుకొని ఆ దూత అలిసిపోయిన సొమ్మసిల్లిపోయిన ఏలియా వద్దకు దిగి రావటం ప్రారంభమైంది. ఏలియా వద్దకు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా, నీవు భోజనము చేయాలి, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, నీవు హోరేబునకు చేరాలి ఏలియా అని ఓ దేవుని దూత భోజనాన్ని తీసుకొని ఏలియాకి పెట్టడం జరిగింది. ఏలియా 3 బ్రెడ్స్ తిన్నాడు, 3 బ్రెడ్లు తిన్నాడు ఏలియా. మొదటి బ్రెడ్ ప్యాలెస్ అంతఃపురపు రొట్టె తిన్నాడు. చరిత్రకారులు చెప్తారు, పండితులు వేదాంతులు చెప్తున్నారు, ఏలియా కేరేతు వాగు దగ్గర ఉన్నప్పుడు కాకులు రొట్టెను తీసుకొచ్చాయి కదా, ఆ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఆహాబు అంతఃపురములో నుంచి ఆ రొట్టెను తీసుకొచ్చి కాకులు ఏలియాని పోషించినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చరిత్రకారులు చెప్తున్నారు, అది ప్యాలెస్ రొట్టె, అది అంతఃపురపు రొట్టె. ఏలియా తిన్నాడు, కానీ బలం వచ్చిందా? శక్తి వచ్చిందా? రాలేదు. రెండవ రొట్టె ఇంటి రొట్టె తిన్నాడు. సారైపోతూ విధవరాలి ఇంట్లో రొట్టెను తిన్నాడు. అయినా ఏలియాకి బలము రాలేదు, శక్తి రాలేదు, ప్రయాణము చేయటానికి ధైర్యం రాలేదు. ఎప్పుడైతే ఏలియా పరలోకపు రొట్టెను భుజించాడో శక్తికి మించిన అభిషేకం ఏలియా మీదకి దిగి రావటం ప్రారంభమైంది. అలసట పోయింది, దుఃఖం పోయింది, నొప్పులు పోయాయి, శరీర బలహీనత ఎగిరిపోయింది. 40 దినములు హోరేబు పర్వతములకు ప్రయాణము చేసి వెళ్ళగలిగిన అభిషేకం దేవుడు అనుగ్రహించి. గట్టిగా చప్పలు కొడితే ప్రభు నామాన్ని గణపరచండి. ఈ రోజున చాలా మంది ప్యాలెస్ రొట్టె తిని బలహీనముగానే ఉన్నారు, ఇంకా ఇంటి రొట్టె తింటూ బలహీనముగానే ఉన్నారు. నీ బలహీనత తొలగిపోవాలంటే, నీ దుఃఖము తొలగిపోవాలంటే, నీ నిస్సత్తువ తొలగిపోవాలంటే, నీ నీరసము తొలగిపోవాలంటే, నీ కన్నీరు, నీ దుఃఖ దినములు తొలగిపోవాలంటే ఈ రోజున హెవెన్లీ బ్రెడ్ తినటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ పరలోకపు రొట్టెను దూత దిగి వచ్చి తీసుకురాబోతా ఉన్నాడు. దూత చేతుల్లో నేను పరలోకపు రొట్టెను చూస్తా ఉన్నాను. నీ నిట్టూర్పు తొలగిపోబోతున్న రాత్రి, నీవు ధైర్యముతో బలముతో హోరేబునకు చేరబోతున్న రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వారికి చెప్పండి, మనం పరలోకపు రొట్టె రాత్రి తినబోతున్నాం. మనం ఇటు వారితో చెప్పండి, మనం హోరేబుకు చేరబోతున్నాం. ప్రైజ్ లార్డ్ చెప్పండి చేతులెత్తి. ప్రైజ్ లార్డ్ చెప్పండి చేతులెత్తి. అమెరికా దేశంలో ఒక ఉదాహరణ చెప్తున్నాను వినండి. అమెరికా దేశంలో ఒక విధవరాలు ఉంది, ఒక యవ్వనమైన విధవరాలు ఉందట. తన భర్త చనిపోయాడు, ఆమె యవ్వన దశలో ఉంది, 2 పిల్లలు ఆమెకి. అమెరికాలో కూడా పూర్ పీపుల్ ఉంటారు, అందరు రిచ్చే ఉండరు. కొంతమంది పూర్ పీపుల్స్ అమెరికాలో కూడా ఉంటారు, కానీ మనం పూర్ పీపుల్ అని ఎవరిని గుర్తించలేము. ఎందుకంటే వారి స్లాంగు, వారి యొక్క యాటిట్యూడ్ అంతా కూడా ఉన్నతాధికారులు ఉన్నట్లుగా, ఒక రిచ్ పీపుల్ ఉన్నట్లుగా ఉంటుంది. కాబట్టి వారిని, అమెరికా దేశంలో పేదవారిని మనం సరిగా గుర్తించలేము. మీరు గమనించండి, ఆమె చాలా పూర్ పీపుల్, చాలా ఒక దరిద్రమైనటువంటి కుటుంబం. భర్త చనిపోయాడు, 2 పిల్లలు పెట్టుకుని ఆమె జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. ఆమెకి రాబడి లేదు, 2 పిల్లలతో ఆమె జీవితాన్ని ముందుకు నెట్టుకెళ్తూ ఉంది. అయితే అమెరికాలో వచ్చే పండగల్లో, అమెరికా దేశంలో రకరకాల పండుగలు వారు జరుపుకుంటారు. ఆ పండుగల్లో థ్యాంక్స్ గివింగ్ పండుగ ఒకటి జరుగుతుందట. దేవునికి స్తోత్రం కలుగనగా
మన భారతదేశంలో అనేక వందల పండుగలు మనం భారతదేశంలో చూస్తూ ఉంటాం. అలానే అమెరికా దేశంలో కొన్ని వందల పండుగల్లో ఈ థ్యాంక్స్ గివింగ్ పండుగ ఒక ప్రాముఖ్యమైనది. అయితే ఆ థ్యాంక్స్ గివింగ్ పండుగ రానే వచ్చిందంటే కృతజ్ఞత పండుగ అనండి గట్టిగా ఒకసారి. ఈ కృతజ్ఞత పండుగ రోజు అందరూ అమెరికా దేశంలో టర్కీ కోడిని వండుకుంటారట. ఏ కోడిని? టర్కీ కోడిని వండుకుంటారు. కోడి కూర టర్కీ కోడిని వండుకొని ఈ థ్యాంక్స్ గివింగ్ పండుగను బంధువులతోనూ సెలబ్రేట్ చేసుకుంటారు, స్నేహితులతో అభిమానులతో సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ పేద విధవరాలు యొక్క పిల్లలు అన్నారమ్మా, నాకు టర్కీ కోడి పెట్టు, థ్యాంక్స్ గివింగ్ మీల్స్ నాకు కావాలన్నారంట. పిల్లలిద్దరూ కూడా థ్యాంక్స్ గివింగ్ మీల్స్ నాకు కావాలి, భోజనం, కృతజ్ఞత భోజనం మాకు పెట్టమని పిల్లలిద్దరూ తల్లిని అడగటం జరిగింది. అయితే ఈ తల్లి ఏం చేసింది, వీరి ఇంట్లో ఉంటే ఇలానే భోజనం వండమని అంటారు, నా దగ్గర రూపాయి లేదని పిల్లలిద్దరిని మంచినీళ్ళు తాయిచి పార్కుకు తీసుకువెళ్ళింది ఆడిపించడానికి. వారు బాగా పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడే ఆడుకుంటా ఉన్నారు. ఇక పిల్లలు ఆడుకుంటే ఆకలి తెలియదు వాళ్ళకి, పిల్లలు ఆడితే వాళ్ళకి ఆకలి తెలియదు, పిల్లలు కలిస్తే వాళ్ళు తిండి తిప్పులు మానేస్తారు. అట్లా ఆడుకుంటూ ఇక సాయంత్రం అలిసిపోయి తల్లి దగ్గరకు వచ్చి ఇక తల్లి వారిని ఇద్దరిని ఇంటికి తీసుకుని వెళ్తుంటే, అమ్మా టర్కీ మీల్స్ అని అడుగుతా. అమ్మా థ్యాంక్స్ గివింగ్ మీల్స్ ఏవి, అలిసిపోయాము ఆడి మాకు టర్కీ కోడి వండి పెట్టవా అని అడిగారట. అలానే ఏదో ఒక ఊసులు చెప్పుకుంటా తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్తే ఆ మార్గ మధ్యంలో ఒక తల్లి వయసులో ఉన్న వ్యక్తి ఆమెను పేరు పెట్టి పిలిచిందట. దేవునికి స్తోత్రం కలుగనగా. ఒక తల్లి వయసులో ఉన్న వ్యక్తి ఆమెను పేరు పెట్టి పిలిచిందట. పేరు పెట్టి పిలిస్తే ఈమె ఆశ్చర్యపోయిందట. నా పేరు మీకు ఎలా తెలుసండి, ఈ ఏరియాలో మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు కదంటే, నీ పేరు తెలుసు, నీ ఇద్దరు పిల్లల పేరు కూడా నాకు తెలుసు, మీ పిల్లలు థ్యాంక్స్ గివింగ్ మీల్స్ నేను అడుగుతున్న విధానం కూడా నాకు తెలుసు, ఆ భోజనం వైపు మీరు మరిపించాలని, ఆ భోజనం వైపు వెళ్ళకుండా నీ పిల్లలను ఆడిపించడానికి తీసుకెళ్ళిన విషయం కూడా నాకు తెలుసు. వారు ఆడి అలిసిపోయి ఇప్పుడు టర్కీ మీల్స్ పెట్టమని అంటుంటే వారికి నువ్వు ఏదో ఒక టాపిక్ డైవ్ చేయడానికి ఏదో ఒక స్టోరీస్ చెప్తూ నువ్వు ఇంటికి వెళుతున్న విధానం తెలుసు, అన్నీ నాకు తెలుసు అని చెప్పి మీ కొరకు రుచికరమైన థ్యాంక్స్ గివింగ్ టర్కీ కోడిని వండి పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా ప్యాలెస్కి రండి, నా భవనానికి రండి, నీకు నీ పిల్లలకి సమృద్ధైన థ్యాంక్స్ గివింగ్ మీల్స్ నేను ఏర్పాటు చేశాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఆ పిల్లలిద్దరికి మీల్స్ రివైవల్గా ఉంది. మీల్స్ చాలామంది భోజనం రివైవల్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. భోజన ప్రియులు చాలా మంది ఉన్నారు. చాలా జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగు. వీడు ఉన్నాడంట, చేయెత్తుతున్నాడు చూడండి. వీడు భోజనం అంటే చాలా ఇష్టం అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మీల్స్ రివైవల్ పిల్లల్లో ఎగురుతున్నారు, పాటలు పాడుతున్నారు, మమ్మా అని డ్యాన్స్ చేస్తున్నారు. చాలామంది మన దగ్గర కూడా భోజన ప్రియులు చాలా సుపరిచితురాలు నాకు. దేవునికి స్తోత్రం కలిగి చాలామంది అటువంటి వారు నాకు తెలుసు. వారు తింటానే ఉంటారు యేసునామములు. వారికి అరగదేమో, వారికి చాలా బాగా అరిగిద్ది. వారి మిషన్ నేను ఒకరిని అడిగాను, అమ్మా మీరు దేవుడు మీకు ఆ కృప ఇచ్చాడు, నేను అంటే డైరెక్టర్ వాళ్ళ ముఖం మీద అడగకూడదు కదా, దేవుడు తినిన దాన్ని అరుగుదల చేసుకునే ఎంత కృప ఇచ్చాడు అన్నాను నేను. అమ్మా ఎంతంటే, పాస్టర్ గారు నేను నిమిషానికి తిన్నా కడుపుల నొప్పి కానీ గ్యాస్ కానీ ఇంకోటి కానీ రాదు పాస్టర్ గారు, దేవుడు నాకు మంచి ఇంజిన్ నా కడుపులో పెట్టాడు అంటుంది ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక వాక్యాన్ని నేను ఈసారి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమెకు చూపించబోతున్నాను. నేను గొంతుకి కత్తట్టి పెట్టుకోమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. భోజన ప్రియులు ఎవరైనా ఆ రివైవల్ మాని ఉజ్జీవపు దేవుని రివైవర్లోకి మీరు అందరూ వచ్చుదురు గాక. మీ రివైవల్ క్రీస్తులో ఉండాలి. హల్లెలూయా. భోజనంలో కాదు. అయితే ఇద్దరు పిల్లలు డ్యాన్స్ వేస్తూ పాటలు పాడుతూ వెళ్ళారు. ఆమె ప్యాలెస్కి తీసుకుని వెళ్ళింది. ఆ డైనింగ్ టేబుల్ మీద రకరకాల ఫ్రూట్స్ వారు చూస్తున్నారు. ఆమె వంటగదిలోనికి వెళ్ళి ఆ టర్కీ మీల్స్ తెస్తుంది. రకరకాల ఫుడ్, ఒక టర్కీ మీల్సే కాదు, ఒక టర్కీ కోడినే కాదు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ తెచ్చిపెట్టింది. 1.5 గంటలు తిన్నారంట వాళ్ళ భోజనం.
పిల్లలు తల్లి బాగా తిన్నారంట. బాగా తిని ఆ తల్లి వయసులో ఉన్న ఆమెకి యవనస్తురాలు యవన విధవరాలు అంటుంది, అమ్మా మీకు చాలా కృతజ్ఞతలు తల్లి అని చెప్తుంది. మీరు వెళ్ళటానికి వీల్లేదు, మీరు చాలా బాగా భోజనం చేశారు, మీకు ఇంకా కావలసినటువంటి భోజనం ప్యాక్ చేసి ఉంచాను, అది మీరు తీసుకువెళ్ళండి. హల్లెలూయా. రేపొద్దుని కూడా మీరు తీసుకువెళ్ళండి, మీకు కావలసిన ఫ్రూట్స్ పాడవని భోజనాన్ని నేను పెట్టాను, మీ పిల్లలు మరలా రేపు పొద్దున్న లేచి అడిగితే నువ్వేం పెడతావు, ఇదిగో తీసుకుని వెళ్ళని చాలా పెద్ద లగేజ్కి భోజనాన్ని సెట్ చేసాం పంపించింది. వీరు ఫ్లాట్కి వచ్చారు, పొద్దున్నే భోజనాలు చేశారు. ఇక మధ్యాహ్నం ఆ గిన్నెలన్నీ తోమి ఆ తల్లికి ఇవ్వాలి కదా మరి గిన్నెలు. చాలామంది గిన్నెలు ఉంచుకుంటారు, ఆ నశించిపోవును గాక ఆ ఉద్దేశాలు యేసు నామములో. చాలామంది అదొక దయ్యాలవి, అర్థమైందా? వాళ్ళకు గుర్తే ఉంటుంది కానీ తీసుకురారు. ఎవరికైనా బట్టలు ఇస్తే తీసుకురారు, ఎవరికైనా గిన్నెలు ఇస్తే తీసుకురారు, పొరపాటున ఎవరికైనా అప్పించినా తిరిగేవారు. అటువంటి వారిని చాలా జాగ్రత్తగా మీరు కనిపెట్టుకొని మీ జీవనాన్ని ముందు కొనసాగించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ విధవరాలు అటువంటిది కాదు. ఈ గిన్నెలు ఆమెకి నేను ఇవ్వాలి అని చెప్పి ఆ గిన్నెలన్నీ కడిగి బ్యాగ్లో ప్యాక్ చేసుకొని ఆమె ప్యాలెస్కి, ఆమె అపార్ట్మెంట్కి వెళ్ళింది, ఆమె బిల్డింగ్కి వెళ్ళి బెల్లు కొడితే ఎవ్వరూ రావట్లేదు బయటికి. బెల్లు కొడితే ఎవ్వరూ బయటికి రావట్లేదు. బెల్లు కొడతానే ఉంది, పావు గంట సేపు బెల్లు కొట్టింది, ఎవ్వరు బయటికి రావట్లేదు. డోర్ జస్ట్ ఇలా అంది, డోర్ వచ్చేసింది. లోపలికి వెళ్ళి చూస్తే డైనింగ్ టేబుల్ లేదు, ఆ అందమైనటువంటి సోఫాసు, అందమైన ఇంద్రబొమ్మను లాంటి ఆ ఫ్లాట్ అవేమీ లేవు. అంత పోసిపోయిన ఫ్లాట్గా ఉంది. ఏ ఫుడ్ ఐటమ్స్ లేవు, కిచెన్లో ఏ సామాను లేవు, ఏ కూరగాయలు ఫ్రిడ్జ్లో లేవు, అసలు ఏమీ లేవు అక్కడ. వస్తువులు ఖాళీగా ఉంది. పరుగున గిన్నెలు అక్కడ పెట్టి కింద వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫలానా 106 ఫ్లాట్లో నిన్న ఒక ఆమె మాకు భోజనాన్ని ప్యాక్ చేసి పంపించిన ఆమె గిన్నెలు ఇవ్వడానికి వచ్చాం, ఆ ఫ్లాట్ అంతా ఏంటి ఖాళీగా ఉంది అంటే ఆయన అన్నారమ్మా నువ్వేమన్నా పిచ్చిదానివా, 15 వారాలు అవుతుందమ్మా ఇల్లు ఖాళీగా ఉండన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 15 వారాలు అవుతుందా ఇల్లు ఖాళీగా ఉంది, నిన్న ఎక్కడ వచ్చావు, నిన్న నీకెవరు ఫుడ్ పెట్టారు, అది ఓపెన్గా ఉంటుంది, ఇంకా అద్దెకి దానిలోకి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తుంది దేవదూతల పరిచర్య గురించి రాత్రి నేను మీతో మాట్లాడబోతున్నాను. దేవదూతలు నీకు అద్భుతమైన సమకూర్పుని చేయబోతా ఉన్న యేసు నామములో అద్భుతమైన సమకూర్పు ఈ 2026 నువ్వు చూచుదువుగాక. అద్భుతమైన సమకూర్పును దేవుడు నీ జీవితంలో కలిగించునుగాక. హల్లెలూయా. దేవుడు మీకు అద్భుతమైన సమకూర్పును చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని పోషించబోతున్నాడు. నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. In name Jehovah Jireh, యెహోవా ఈరే. ఆయన నీకు అద్భుతమైన సమకూర్పు దేవదూతల ద్వారా నీకు పంపబోతూ ఉన్నాడు యేసు నామములో. విధవరాలారా, తల్లిదండ్రులారా, పిల్లలారా, మీరేమీ భయపడొద్దు. నా దేవుడు దూతల ద్వారా మీకు అద్భుతమైన సమకూర్పును దేవుడు చేయబోతున్నాడు. నేను ది నేమ్ ఆఫ్ కాల్డ్ హిస్ నేమ్ జెహోవా జైరా, యెహోవా ఈరే. అన్నిటినీ చూసుకోబోతున్న దేవునికి గట్టిగా చప్పలు కొడితేసైనా మన గణప యెహోవా జైరాకి గట్టిగా చప్పలు కొట్టండి. యెహోవా ఈరే దేవునికి గట్టిగా చప్పలు కొట్టండి. అద్భుతంగా దేవుని దూతలకి సమకూర్పును చేయబోతా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున ప్రతి అవసరాలు తీర్చబోతా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఇంటికి వెళ్ళి చదువుకుంటే మీకు దాంట్లో ఉంటుంది. దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున ప్రతి అవసరాలు తీర్చబోతా ఉన్నాడు. నీ బీరువా ఎంత ఉందో అంత నింపే దేవుడు కాదు ఆయన. నీ లాకర్ చిన్నగా ఉంటే నీ లాకర్కి సరిపడా నింపే దేవుడు కాదు. నీ అలమర ఇంతుంటే నీ అలమరకు నింపే, నీ అలమర వరకు నింపే దేవుడు కాదు, సమకూర్చే దేవుడు కాదు. ఆయన మహిమైశ్వర్యములో నీ అవసరతలు తీర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె బీరువా చిన్న ఇరుగ్గా ఉంటుంది, లాకర్స్ చిన్న బీరువా ఎప్పుడో కొత్తలో కొనిందంట. ఆ బీరువా వచ్చిన కొత్తలో ఒక్క లాకరే ఉంది. ఆమె అనుకుంటుంది, ఓ దేవుడు చిన్న లాకర్ కాబట్టి చిన్న లాకర్ని నింపుతున్నాడు, పెద్ద బీరువా కొంటే పెద్ద బీరువా నింపుతాడని పెద్ద బీరువా కొన్న రోజు నుంచి ఏమీ నింపట్లేదట. ఆమె దేవుడిని అడుగుతుందంట, ప్రభువా చిన్న లాకర్ ఉన్నప్పుడు నా బీరువాకి దానికి సరిపడా నింపావు, ఇప్పుడు లాకర్ నేను పెద్దది తీసుకున్నాను దానికి సరిపడా నింపవేంటి అన్నప్పుడు ఆ యెహోవా జైరా ఏమన్నాడు తెలుసా? ఆ యెహోవా ఈరే దేవుడు ఆమె ఏమన్నాడు తెలుసా? ఒసే పిచ్చిదానా, నీ లాకర్ చిన్నగా ఉంటే దానికి సరిపడా నింపే దేవుడు నేను కాదు, నా మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరములు తీర్చగలిగిన దేవుడు నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
నీ లోకర్ చిన్నగా ఉందనో, నీ ఇల్లు ఇరుగ్గా ఉందనో, నీ 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 అలమర ఒకరే ఉందనో, అంత మట్టికే దేవుడు ఇస్తున్నాడనో, అవి విశాలం చేసుకుంటే పెద్దవి చేసుకుంటే ఇంకా ఎక్కువ ఇస్తాడనో అపోహలు పోబాకండి. ఆయన మహిమైశ్వర్యములో మీకు కలగబోతున్నాయి. అంతేగాని నీ లోకర్ను బట్టి, నీ అలారా బట్టి, నీ అలమరా బట్టి కలగవేవి, ఆయన మహిమైశ్వర్యము ద్వారా కలగబోతున్నాయి. అయితే నా దేవుని మహిమైశ్వర్యం ఎలాంటిదంటే నీ ప్రతి అక్కరను తీర్చే ఐశ్వర్యమైనది. నీ ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడునుగాక. హల్లెలూయా. 2 పరిచర్యలు చెప్పాను. ఒకటి, దేవదూతలు దిగి వచ్చిన చోట విడుదల జరుగుతూ ఉంటుంది. దేవదూతలు దిగి వచ్చిన చోట గొప్ప సమకూర్పు జరుగుతూ ఉంటుంది. ఇక 3వది, దేవదూతలు వర్తమానాన్ని పట్టుకొని వస్తాయట. లూకాసు సువార్త 1వ అధ్యాయం 19 త్వరగా తీసి చదవండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 19 మనం చూడగలిగితే, లూకాసు సువార్త 1వ అధ్యాయం 19 మనం చదవగలిగితే, చూడగలిగితే, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. దూత, ఇదిగో ఈ వర్తమానం నీకు చెప్పడానికి పంపబడ్డాను. నేను యెహోవా సన్నిధిలో నిలిచి ఉండే గబ్రియేల్ని. హల్లెలూయా. దేవుని దూత గబ్రియెల్ ఎక్కడ నిలబడుతుందంటే యెహోవా సన్నిధిలో. మనమందరం ఈరోజు యెహోవా సన్నిధిలో నిలబడుదుముగాక. యెహోవా సన్నిధిలో మనందరం కూర్చుందుముగాక. యెహోవా సన్నిధిలో మనందరం నిలబడుదుముగాక. సమాచారాన్ని చెప్పే దూతలు మనం ఈ రాత్రి చూడబోతూ ఉన్నాం. నీ గుడ్ న్యూస్ చెప్పే దూతలను ఈ రాత్రి మనం చూడబోతూ ఉన్నాం. అయితే నాకు కూడా ప్రతి శుక్రవారం నీకు ఈ వాక్యం ఎలా చెప్పగలుగుతున్నానంటే, నాకు దూత పరలోకము నుంచి వర్తమానం పంపుతూ ఉంటుంది. దైవ సేవకులు మరి ముఖ్యంగా ఉండాలి. మీకు వర్తమానాన్ని పంపేది గబ్రియేల్. గబ్రియేల్ 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 మీకు వర్తమానాన్ని పంపుతాడు. ఈ రోజున ఈ దూతల వర్తమానం ఒక దూత తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈ దూతల వర్తమానం ఒక దూత తీసుకొచ్చాడు. ఆయన పేరే గబ్రియేల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వర్తమానాన్ని నాకు ఇచ్చి మిమ్మల్ని బలపరచమని గబ్రియేల్ చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఒక్క విషయం, నేను దూతల్లో నుంచి కొంచెం బయటకు వచ్చి ఒక్క విషయం నేను మీతో మాట్లాడుతాను. ఇక్కడ మీరు చూస్తే అపోస్తుల కార్యం 27లో మీరు ఇంటికి వెళ్ళి చూస్తే ఆ షిప్ మునిగిపోయింది. ఆ షిప్ మునిగిపోయింది. అదే షిప్ అంటే పౌలు, తన అనుచరులు, తన బృందం అంతా బయలుదేరి వెళుతున్న షిప్ బ్రద్దలైపోయి మునిగిపోయింది. షిప్ మునిగిపోయింది కానీ పౌలు మునిగిపోలేదు. చెప్పండి ఒకసారి. షిప్పు ఒడ్డుకి వెళ్ళలేదు కానీ పౌలు ఒడ్డుకి వెళ్ళిపోయాడు. అనండి. నీ షిప్పు ఒడ్డుకి వెళ్ళపోయినా నువ్వు ఒడ్డుకి వెళ్ళబోతున్నావు యేసునామములో. నీ షిప్పు ఆగిపోయినా నువ్వు వెళ్ళబోతున్నావు యేసునామములో. నీకు ఆధారమైనది మునిగిపోయినా నా దేవుడు నిన్ను రేవుకు చేర్చబోతా ఉన్నాడు. ఈ సందేశం నచ్చిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నీ షిప్ ఆగిపోయినా నువ్వు వెళ్తావని చెప్పండి పక్కన వారికి. నీ షిప్ ఆగిపోయినా నువ్వు ఒడ్డుకు చేరతావని చెప్పండి. అయ్యో నా షిప్పు ఒడ్డుకు చేరలేకపోయిందని బాధపడదు. నువ్వు మాత్రం ఖచ్చితంగా ఒడ్డుకు చేరబోతున్నావు. నువ్వు మాత్రం ఖచ్చితంగా ఒడ్డుకు చేరబోతున్నావు. నీవు అద్దరికి చేరబోతున్నావు. నిన్ను అద్దరికి చేర్చే అవసరాలన్నీ సముద్రంలో మునిగిపోయినా ఖచ్చితంగా దేవుడు నిన్ను అద్దరికి చేరుస్తాడు. అయ్యో ఆ ఒడ్డుకు చేర్చే డబ్బు నా చేతిలో లేదే, ఆ ఒడ్డుకు చేరే ఆరోగ్యం నా చేతిలో లేదే, ఆ ఒడ్డుకు చేరే సౌకర్యాలు నా దగ్గర లేవే, లేకపోయినా పర్లేదు. ఆ ఒడ్డుకు చేర్చే షిప్పే పౌలు చేతిలో లేదు. కానీ పౌలు అద్దరికి చేరిపోయాడు. డబ్బు లేకపోయినా, అర్థమైందా? డబ్బు లేకపోయినా, జనాలు లేకపోయినా, సహాయం లేకపోయినా ఆశ్చర్యకరంగా నువ్వు ఆ ఒడ్డు మీద కనబడబోతున్న యేసునామములో నీవు కోరిన రేవుకు చేరబోతున్నావు. చాలామంది ఎవరండి చెప్పింది? డబ్బు ఉంటేనే మన ఆశయాలు నెరవేర్చగలం, డబ్బు ఉంటేనే మన కళలు నెరవేరుతాయి, డబ్బు ఉంటేనే అది చేస్తాం, వీళ్ళు ఉంటేనే అది అవుతుంది, వీళ్ళు ఉంటేనే అది అవుతుంది. ఎవరు మధ్యలో నీకు ఆగిపోయినప్పటికీ యేసునామములో ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసునామములో ప్రవచిస్తున్నాను, ఖచ్చితంగా అపోస్తలిక సంఘం ఒడ్డుకెళ్ళి నిలబడుదురుగాక. హల్లెలూయా. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి దగ్గరికి దూత వచ్చాడు సమాచారాన్ని పట్టుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొర్నేలి నీ ధర్మ కార్యాలని చూశాను, నీ ప్రార్థన నేను విని ఉన్నాను. దేవునికి స్తోత్రం. గబ్రియేలు కొర్నేలి దగ్గరికి వచ్చి శుభవార్త చెప్తున్నారు. నువ్వు అర్జెంటుగా పేతురయ్యని పిలిపించుకొని వాక్యం చెప్పించుకోండి. మీరు వాక్యం వినాలి, అపోస్తుల బోధ వినాలి. కొర్నేలి నువ్వు అర్జెంటుగా పేతురిని కాలింగ్ చేయి, పేతురికి ఫోన్ చేయి, పేతుని పిలిపించుకొని సువార్తను చెప్పించుకో. నా విజయవాడ బుద్ధితో
నా విజయవాడ బుద్ధితో నేను ఆ దూతని ఒక మాట అడగాలని అనుకుంటున్నాను. నా విజయవాడ బుద్ధితో, దూత పేతురయ్య వచ్చి ఎందుకు కొర్నేలికి వర్తమానం చెప్పాలి? నువ్వే చెప్పొచ్చుగా వాక్యము, నేను అడుగుతా. నా విజయవాడ బుద్ధితో, పరలోక బుద్ధితో ఆ దూత అంటది నాతో, జయరాజు నాకు రక్షణ అనుభవము లేదు, నాకు విమోచన అనుభవము లేదు, గనుక దేవుడు పడిపోయిన దూతల కోసం రాలేదు, పడిపోయిన నరుల కోసం దేవుడు వచ్చాడు. వారిని విమోచించడానికి దేవుడు వచ్చాడు. నరునికి రక్షణ అనుభవం ఉంది, నరునికి బాప్తిజ అనుభవం ఉంది, నరునికి యేసు రక్తంలో కడగబడిన అనుభవం ఉంది. కాబట్టి ఈ వర్తమానం నరుడే చెప్పాలి అని ఆ హెవెన్లీ బుద్ధితో గబ్రియల్ నాకు చెప్తాడు. బహుశా దేవునికి స్తోత్రం కలుగును గాక. విజయవాడ బుద్ధి ఏది సొల్లు, విజయవాడ బుద్ధి వేస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఫెయిల్ అయిపోయిన దూత నా క్వశ్చన్ వేసి, దూత నాతో అలాగున సమాధానము ఇచ్చి ఉంటుంది. యేసునామములో హల్లెలూయా. నరుడే విమోచించబడినవాడు, నరుడే రక్షించబడినవాడు, నరుడి కోసమే దేవుడు వచ్చాడు గనుక నరుడు కొర్నేలి ఇంటిలో వర్తమానం చెప్పాలని, వాక్యమును బోధించాలని గబ్రియేలు ఒక సమాచారాన్ని పట్టుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు నామములో నేను చెప్పబోయే దూతల పరిచర్యలో 3వ పరిచర్య, మీరు గుడ్ న్యూస్లు వినబోతున్నారు. యేసు నామములో ప్రతి వారము జయరాజు ద్వారా మీరు వర్తమానాలు వింటున్నారంటే గబ్రియేల్ అన్న నాకు ప్రతి వారం వర్తమానాలు ఇస్తున్నాడు, నేను నీకు పంపిస్తున్నాను. దూతల పరిచర్య 3వ పరిచర్య, దూతలు వర్తమానాన్ని తీసుకొని వస్తాయి. నీకు కూడా శుభ వర్తమానాలు నీ ఫోన్ కాల్ ద్వారా రాబోతున్నాయి. శుభ వర్తమానాలు మనుషుల ద్వారా అందబోతున్నాయి. శుభ వర్తమానాలు దైవజనుల ద్వారా అందబోతున్నాయి. శుభ వర్తమానాలు మనుషుల ద్వారా, విశ్వాసుల ద్వారా దూతలు కలగజేయబోతా ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు ఇంటికి వెళ్తూ ఉండగా దూత వచ్చి నీకు మంచి గుడ్ న్యూస్ చెప్పబోతా ఉంది. నువ్వు ఇంటికి వెళ్తూ ఉండగా ఫోన్ రాబోతుంది, నీకు ఉద్యోగం వస్తుందని. ఇదిగో నీ పిల్లల భవిష్యత్తు కొరకు ఒక ఫోన్ కాల్ నీకు రాబోతా ఉంది. నీ పిల్లల జీవితాల కొరకు ఒక ఫోన్ కాల్ నీకు రాబోతా ఉంది. నీవు ఒంటరిగా నడుస్తూ వెళ్తుంటే ఒక దూత నీకు ఎదురుగా వచ్చి నీ పిన్ని రూపంలో, అత్త రూపంలో, ఇరుగుపొరు రూపంలో, కొలిక్స్ రూపంలో, ఎవరి రూపంలో వస్తాడో నాకు తెలియదు, కానీ ఆ దూత వచ్చి నీకు సెకండ్ ఇచ్చి నీకు మంచి శుభవార్త చెప్పబోతా ఉన్నారు. యేసు నామముల కార్యాలు మీరు చూచుదురుగాక. దూతల్లో 4వ పరిచర్య, హీలింగ్ పరిచర్య చేస్తాయి దూతలు. ఏం చేస్తాయి? హీలింగ్ స్వస్థపరుస్తాయి. ఎక్కడుందయా ఈ మాట అంటే, బెతెస్దా కోనేటిని ఆయా సమయాలకు వచ్చి దూతలు కదిలిస్తూ ఉండగా ఎవడైతే మొదట బెతెస్దా కోనేటిలో దూకుతున్నాడో వాడు స్వస్థత పొందుతున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గాడ్స్ ప్రొఫెసైజ్, దేవుడు నాతో సహా ప్రవచిస్తున్నాడు ఈ రాత్రి. నేను కూడా బస్టిల్ నేను బలహీనతో ఇక్కడ నిలబడ్డాను. దూతలు వచ్చి నన్ను ముట్టునుగా కానీ ప్రవచించుకుంటున్నాను. గాడ్స్ ప్రొఫెసైజ్, దూతలు కదలాడుతూ ఉన్నాయి. దూతలు కదలాడుతూ ఉన్నాయి. ప్రతి అనారోగ్యాలు తొలగిపోతున్నాయి. ప్రతి అనారోగ్యాలు తొలగిపోబోతా ఉన్నాయి. ప్రతి అనారోగ్యాలు తొలగిపోబోతా ఉన్నాయి. స్వస్థత నీకు కలగబోతా ఉంది. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. బెతెస్దా కోనేటిలో, ఆ కోనేటిని ఆయా దూతలు ఆయా సమయానికి వచ్చి కదిలిస్తూ ఉండగా మనుషుల దండ దూకుతుని స్వస్థత పొందుతున్నాయి. స్వస్థత పరిచే దూతలు మన మధ్య నీ రాత్రి సంచరిస్తూ ఉన్నాడు. అవి నీ ఇళ్ళలో కదులుతున్నాయి, అవి సంఘములో కదులుతున్నాయి. ఎనీబడి సిక్నెస్, నీకు ఎటువంటి రోగమున్న యేసు నామములో రాత్రి క్యాన్సల్ అయిపోబోతా ఉంది. ప్రవక్తలు లేరు, అభిషక్తులు లేరు. ఆ రోజుల్లో సైలెంట్ పీరియడ్ అది. దూతలు వచ్చి భూమి మీదకి కదిలించడం ప్రారంభించాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దూతల కోనేటిని కదిలిస్తూ ఉంటుంటే అనేక వందల లక్షల మంది బాగుపడుతూ ఉన్నారు. ఈ రాత్రి దూతలు నీ మధ్య కదులుతూ ఉండగా, ఈ రాత్రి దూతలు నీ ఇంటిలో కదులుతూ ఉండగా, ఎనీబడి సిక్నెస్, అది ఏ రకమైన రోగమైన, మెడిసిన్కి పోని రోగము, టాబ్లెట్స్కి తగ్గని రోగము, రిపోర్ట్స్లో ఉన్న రోగములన్నీ యేసు నామములో క్యాన్సల్ అయిపోబోతా ఉన్నాయి. ప్రతి రోగము నార్మల్ రిపోర్ట్ రాబోతా ఉంది. యేసు నామములో దూతలు నిన్ను తాకబోతా ఉన్నాయి. చెప్పండి పక్కన వారికి, దూతల ద్వారా నీకు స్వస్థత కలగబోతా ఉందని చెప్పండి. 4 పరిచర్యలు చెప్పాను. ఇప్పుడు 5వ పరిచర్యలోకి మనం వచ్చాం. దేవదూతలు మిమ్మల్ని బలపరుస్తాయి. చెప్పండి గట్టిగా, దేవదూతలు నన్ను బలపరుస్తాయి. దేవదూతలు నన్ను బలపరుస్తాయి. మీరు బలహీనమై ఉన్నారేమో, దూతలు ఈ రాత్రి నిన్ను వచ్చి బలపరచబోతూ ఉన్నాయి. మీరు బలహీనంగా ఉన్నారేమో, దూతలు ఈ రాత్రి వచ్చి నిన్ను బలపరచబోతున్నాయి. గెత్సమనేలో దేవుణ్ణి యేసయ్యని దూత వచ్చి బలపరిచింది. గెత్సమనే అంటే చెమట రక్తముగా మారిన చోటు. గెత్సమనే అంటే మన హృదయంలో బాధను తట్టుకోలేక గట్టిగా అరుస్తూ కేకలు పెట్టిన స్థలం. ఆ అనుభవం మీకుందేమో. గెత్సమనే అనుభవంలోనూ ఉన్నావేమో. భయంకరంగా బాధను తట్టుకోలేక పళ్ళు కొరుక్కునే అనుభవంలోనూ ఉన్నావేమో. ఒత్తిడి కాలంలోనూ ఉన్నావేమో. అయితే ఈ రాత్రి
గెత్సమనేలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చే దూత ఇక్కడ సంచరించడం నేను చూస్తూ ఉన్నాను. యేసు ప్రభుని దూత బలపరిచింది. చూడండి ఒకసారి లూకాసు వార్త 22:43 త్వరగా చదువుదాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనములో దూత దేవుడిని బలపరచడం జరుగుతూ ఉంది. అప్పుడు పరలోకము నుంచి ఒక దూత ఆయనకు కనబడి, ఆయనకు అంటే యేసుకు కనబడి ఆయనను బలపరచెను. నన్ను బలపరచును. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు నిన్ను రాత్రి బలపరచబోతా ఉన్నాయి. నీ గెత్సమనే అనుభవములో నుంచి, నీ చెమట గ్రంథులలో నుంచి రక్తము కారునంతగా పడుతున్న బాధలో నుంచి ఓ దూత పరలోకము నుంచి దిగి వచ్చి నిన్ను బలపరిచి నిలబెట్టబోతా ఉంది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని బలపరిచిన దూత ఈ రాత్రి నిన్ను నన్ను బలపరచడానికి సిద్ధముగా ఉన్నది. నిన్ను నన్ను లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నది. నిన్ను నన్ను గెత్సమనేలో నుంచి బయటికి తీసుకురావడానికి సిద్ధముగా ఉన్నది. నీ ఒత్తిడిలో నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు. నీ కన్నీటిలో నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు. నీ చెమట రక్తముగా మారునంతగా, ఎముకలు ఇరుగునంతగా నువ్వు కష్టపడుతున్నావు. ఆ కష్టములో నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు. యేసు నామములో నిన్ను దూత బలపరిచి బయటికి తీసుకురాబోతావు. ఇక దూతల్లో 6వ పరిచర్య యుద్ధ పరిచర్య. దూతలు అద్భుతంగా యుద్ధం చేయగలవు. దేవునికి స్తోత్రం కలిగినగా. మన జీవితంలో ఎక్కువ శాతం ఆట మైదానంలో ఉండం, మనం యుద్ధ మైదానంలో ఉంటాం. మనిషి పోరాడుతూనే ఉంటాడు ఎప్పుడు. అయితే ఒక్క మాట చెప్పండి నా తర్వాత, యుద్ధము యెహోవాది అనండి గట్టిగా ఒకసారి, గట్టిగా ఒకసారి అనండి ఒకసారి. నీ కొరకు దూతలు నీ యుద్ధ రంగములోనికి దిగిరాబోతా ఉన్నాయి. నీ తరపున దేవుని దూతలు యుద్ధం చేయబోతా ఉన్నారు. యుద్ధము యెహోవాదైతే విజయం ఎవరిది? పక్కన వారి వైపు చూసి చెప్పండి, విజయం మనదే. ఇటు పక్కన వారి వైపు చూసి చెప్పండి, విజయం మనదే. యుద్ధం ఎవరిది చెప్పండి వాళ్ళకి. విజయం ఎవరిది చెప్పండి. యుద్ధం యెహోవాదనండి, విజయం నాదనండి. మీ పేరు పెట్టుకొని చెప్పండి, విజయం జయరాజ్ దన్నా నేను. మీరు పేరు పెట్టుకొని గట్టిగా అరవండి, విజయం జయరాజ్ది. హల్లెలూయా. యుద్ధం దూతలది, యుద్ధము దేవునిది, విజయము మనది యేసు నామములో. రాజైన దావీదు విషయంలో ఈ కార్యం జరిగింది. రాజైన దావీదు విషయంలో ఈ కార్యం జరిగింది. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 23-24. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 23-24 వచ్చిన దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్లకు వారికి ఎదురుగా మీద పడు. కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే, కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై, ఫిలిష్తీయులను హతము చేయడానికి యెహోవా బయలుదేరుచున్నాడు. కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కంబలి చెట్లు ఆకులు కదులుతున్నప్పుడు దేవుని దూతలు కదలాడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నువ్వు బయలుదేరు, నీ శత్రువుల ముందు నేను నీకు విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాను. ఏ సునాములు, ఏ రోగముతో నువ్వు పోరాడుతున్నావో, ఏ అప్పులతో పోరాడుతున్నావో, ఏ బలహీనలతో పోరాడుతున్నావో, ఏ చెడ్డ వ్యక్తులతో పోరాడుతున్నావో, ఈ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుని దూతలు నీ కొరకు కదలబోతా ఉన్నాయి. కంబలి చెట్లు కొన అంచులు నీ కొరకు ఊగబోతా ఉన్నాయి. దేవుని సైన్యం ఎంటరవబోతా ఉంది. దేవుడు ఎంటరవబోతా ఉన్నాడు. అద్భుతమైన విజయాన్ని దేవుని పట్ల చేయబోతా ఉన్నాడు. ఇంకొక విషయంలో కూడా మనం చూస్తాం. రాజైన హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. అయ్యా, ఆ సిరియా దేశపు రాజు నన్ను విసిగిస్తున్నాడు అయ్యా, నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు అని దేవుని చర్చిలోకి వెళ్ళి లెటర్ ఓపెన్ చేసి చదువుతుంటే, ప్రార్థన చేస్తుంటే, దేవుడు సిరియా దేశంలో ఆ సైనికుల మధ్యలో ఒక దూతను దింపాడు. ఆ ఒక్క దూత 185,000 మందిని రాత్రికి రాత్రి లేపవతల పడేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? నీ పక్షాన దేవుడు నీ పోరాటాలన్నీ ఆయన చేయబోతా ఉన్నాడు. ఈ రాత్రి నీ యుద్ధములన్నీ దేవుని దూతలు చేయబోతా ఉన్నాయి. అయితే దేవదూతల పరిచర్యలో 7వ పరిచర్య చెప్తున్నాను. 91వ కీర్తన 11-12 వచనాలు మనం చదువుగా విందాం. 91వ కీర్తన 11-12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ మార్గములో కాపాడటానికి దేవుని దూతలు రాబోతా ఉన్న యేసు నామం. నువ్వు తింటున్నప్పుడు ఆ దూతలు నిన్ను కాపాడాలి.
ఫుడ్ ఎంత కల్తీ అయినప్పటికీ కూడా నీకు ఇటువంటి అక్షేమము కలగకూడదు యేసునామములో. నీ ఫుడ్లో నీకు క్షేమం రావాలి, నీ ప్రయాణంలో నీకు క్షేమం రావాలి, నీ నడకలో నీకు క్షేమం కావాలి, నీ పడకలో నీకు క్షేమం కావాలి, ఉద్యోగంలో క్షేమం కావాలి, ఆరోగ్య విషయంలో క్షేమం కావాలి, ఆర్థిక విషయాల్లో క్షేమం కావాలి. క్షేమం కావాలంటే దేవుని దూతలకు దేవుడి రాత్రి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, వెళ్ళండి దూతలారా వారిని మీరు కాపాడండి. నా పిల్లల భోజనం చేస్తున్నారు, ఆ భోజనంలో ఎటువంటి కల్తీ వారి కడుపులోనికి చేరకుండా వారిని కాపాడండి. నా బిడ్డలు ఆటోలో ప్రయాణం చేస్తున్నారు, ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా వారిని కాపాడండి. నా పిల్లలు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు, వారిని కాపాడండి. నా బిడ్డలు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్న వారిని కాపాడండి. 7వ దూతల పరిచర్య నిన్ను కాపాడే పరిచర్య చేయబోతా ఉన్నారు. నిన్ను ప్రొటెక్షన్ చేసే దూతలకి గట్టిగా చప్పలు కొట్టేసే. ఇక 8వ పరిచర్య, దేవదూతలు తీర్పు తీరుస్తాయట. దేవదూతలు ఏం తీరుస్తాయి? తీర్పు చేస్తాయట దేవదూతలు. కానీ దేవదూతలు తీర్పు చేసేది లోకానికి, దేవుని బిడ్డలకి కాదు. దేవుని బిడ్డలు తీర్పుని దాటి వచ్చారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మీరు చదవద్దు కానీ తెరిచాల పెట్టండి. క్రీస్తు యేసు యందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతమంది క్రీస్తు యేసునందు ఈ రాత్రి ఉన్నారు, వారు తీర్పులోనికి రాకుండా సంతోషించుదురుగాక. యేసునందు ఉన్నవారికి ఏ తీర్పు లేదు. దయ్యంతో చేతులు కలిపిన వాళ్ళకి తీర్పులు ఉన్నాయి. యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదని రోమీయులకు రాసిన పత్రిక 8:1 అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు. అబ్రహాము కాలంలో అబ్రహాముకి దూతలు తీర్పు తీర్చలేదు, కానీ సొదొమ గొమొర్రాకు దూతలు తీర్పు తీర్చాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అబ్రహాముకి తీర్పు తీర్చలేదు, సొదొమ గొమొర్రాలు తీర్పు తీర్చబడ్డాయి. నీకు నాకు కూడా తీర్పు జరగదు యేసునామములో. ఎందుకో తెలుసా? మనకి ఏ శిక్షా విధి ఉండకుండా దేవుడు కొట్టివేయబోతా ఉన్నాడు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆదికాండం 18-19 అధ్యాయాలు ఇంటికెళ్ళి చదువుకుంటే, ఆదికాండం 18-19 అధ్యాయాలు ఇంటికెళ్ళి చదువుకుంటే దేవదూతలు తీర్పుని బట్టి రిబాల షందల రబా ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు తగలబడ్డాయి. దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి తీర్పు తీర్చాయి. అంతే, కాలి బూడిదైపోయింది ఆ ప్రాంతం అంతా. యేసు నామములో అబ్రహాముకి తీర్పు ఎలాగైతే తీర్చబడలేదో, అపోస్తలిక సంఘమునకు తీర్పు లేకుండా మహిమలోనికి మనందరము చేరుదుముగాక. మహిమలోనికి మనందరము చేరుదుముగాక. చెప్పండి. దేవదూతల పరిచర్యలు 8వ పరిచర్య ఏంటి? తీర్పు తీర్చే పరిచర్య. కానీ ఆ దూతలు మనకు తీర్పు తీర్చడానికి రావు. సొదొమ గొమొర్రా పట్టణాలకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాయి. హల్లెలూయా. లోతుకు తీర్పు తీర్చడానికి రాలేదు, అబ్రహాముకు తీర్పు తీర్చడానికి రాలేదు, ఆ పట్టణంలో ఉన్న దుర్మార్గులకి తీర్పు తీర్చడానికి వచ్చాయి, కాల్చెబుడు చేశాయి. కానీ మనం మహిమ దేహంతో ప్రభు దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం. తీర్పుని అడ్డగించుకొని, తీర్పుని ఒక బలమైన ఆయుధముగా ఎదుర్కొని మన మహిమలోకానికి వెళ్ళబోతా ఉన్నాం. హల్లెలూయా. పక్కన వారికి చెప్పండి, మనకు తీర్పు లేదు. ఇటు పక్కన వారికి చెప్పండి, మనకు తీర్పు లేదు. ఇక 9వ దూతల పరిచర్య, మనము చనిపోయినప్పుడు దేవదూతలు మనల్ని ఎత్తుకొని తీసుకెళ్తాయి. దేవుని స్తోత్రం. ఈ జయరాజ్ అనే వ్యక్తి మరణించినప్పుడు దేవదూత వచ్చి తీసుకువెళ్ళాలి. ఎక్కడుంది బైబిల్ ఈ సందర్భం అంటే, మోషే యొక్క దేహాన్ని దూత వచ్చి తీసుకువెళ్తుంది. మీకు తెలుసా ఆ విషయం? తెలిసిన వాళ్ళు చేయి చూపించండి. రిఫరెన్స్ అది చాలామందికి తెలియదు. అట్టాక కూర్చోండి. మీరు ఇక ఆదివారం దాకా కూర్చోండి, పొద్దున్న దాకా. అర్థమైందా? మీరు ఆదివారం పొద్దున్న దాకా కూర్చోండి. ఇట్లయితే మనం రిఫరెన్సులు చెప్పుకుంటా పోతే టైం వేస్ట్ అయిపోతుంది. మీరు వాక్యాన్ని చదవండి ఇంటి దగ్గర. అమ్మా, యూదా ప్రకటన గ్రంథమా, యూదా పత్రిక చూడండి, 9వ వచనం. యూదా పత్రిక 9 అధ్యాయం అడగమాకండి, ఒకటే ఉంటుంది దాంట్లో. అయితే ఒకసారి ఉండండి. యూదా పత్రిక పాత నిబంధనలు ఎతికే వారందరూ నా దగ్గరికి రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. యూదా పత్రిక, అదిగో ఎవడు పాత నిబంధనలు ఎతుకుతున్నాడు వెనక. నా దగ్గరికి రండి, చివరిలో మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. పాత నిబంధనలు ఎతికే వారందరూ. క్రొత్త నిబంధనలు యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 9వ వచనం.
అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మిఖాయేలు మోషే శరీరాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ఆత్మని, స్పిరిట్ని, మోషే దేహాన్ని తీసుకువెళ్ళడానికి మిఖాయేలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే సాతాను అంటున్నాడు, ఏ వీడిని నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు మోషేని. మిఖాయేలు అంటది, నీకేం ప్రాబ్లం రా? మోషే అనవసరమైన మాట మాట్లాడాడు దేవుని ప్రజల మీద. వీడు తప్పు చేశాడు గనక వీడు దేహం నరకంలోకి తీసుకెళ్ళాలంటే యేసు నామమును నేను గద్దిస్తున్నానన్నాడు మిఖాయేలన్న. యేసు నామమును గద్దిస్తున్నాను, పో, నీకు నేను తీర్పు తీర్చిన దేవుడైనా చూసుకుంటాడని ఓ మోషే శరీరాన్ని, ఆ స్పిరిట్ని తీసుకువెళ్ళటం జరిగింది. హల్లెలూయా. రేపు నీవు మరణించే సమయంలో లేదా దేవుని రాకడ సమయంలో కొన్ని దూతలు నీవున్న ఇంటిలోనికి రాబోతా ఉన్నాయి. కొన్ని దూతలు మన హాస్పిటల్స్లోనికి రాబోతా ఉన్నాయి. కొన్ని దూతలు మన మరణించే స్థలంలోనికి రాబోతా ఉన్నాయి. అవి వచ్చి మనతో చెప్తాయి, మీ ఇంటికి నేను నిన్ను తీసుకువెళ్తానని చెప్తాయి. మీ ఇంటికి నేను నిన్ను తీసుకువెళ్తానని చెప్తాయి. నీ ఇల్లు అక్కడుంది, రండి నేను తీసుకువెళ్తానని చెప్తాయి. ఆ పరిచర్య యేసు నామములో మన సంఘమునకు జరుగునుగాక. మన ఇంటికి మనం వెళుదుము గాక. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు ఎలా వదిలినా నా ఇంటికి వెళ్తానని మీరు చెప్తారు. అది నీ ఇల్లు కాదు, అది నీ ఇల్లు కాదు. నీ ఇల్లు పరలోకములో ఉన్నది. దూతలు వచ్చి అంటాయి, మనం మరణించిన తర్వాత మన ఆత్మతో రండి నీ ఇంటికి తీసుకుని వెళ్తాను. ఇక్కడ మీరు చేసిన పరిచర్య అయిపోయినది. ఇక్కడ మీరు పడిన బాధలు, సమస్యలు, కీడులు సరిపోయినాయి. మీ ఇంటికి నేను తీసుకుని వెళ్తాను. అక్కడ ఆకలి దప్పుకు లేవు, సూర్య చంద్ర నక్షత్రాలు లేవు. మీరు సమాధాన భక్తులై, మీరు ఆరోగ్య భక్తులై, మీరు దీవించబడి ఆ ఇంటిలో మీరు ఉండబోతా ఉన్నారు యేసు నామములో. ఏమండి, ఈ పాయింట్ ఇప్పుడు సపోజ్ నెరవేరకపోయినా మన మరణ దినమందు ఖచ్చితంగా ఈ పాయింట్ నెరవేరాలని ఈ రోజు నుంచే మీరు ప్రార్థన చేయండి. నీవు నిత్యము కదిలిన మెదిలిన దూతల పరిచర్య నీ జీవితంలో జరగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. 24 గంటలు 24/7 దూతలు మన మధ్యన సంచరిస్తూనే ఉండాలి. దూతల హరివిల్లు, దూతల కేరింతలు మన ఇంటిలో, మన సంఘములో, మనము నడిచి వెళుతున్న రోడ్డులో, ప్రయాణములో దూతలు మనల్ని ఆవరించునుగాకని ప్రార్థిస్తా ఉన్నాను. ఈ 9 పరిచర్యలు మీ జీవితంలో యేసు నామములో జరుగునుగాక. ఈ వాక్యం అర్థమైన ప్రతి ఒక్కరు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం అర్థమైన ప్రతి ఒక్కరు చేతులెత్తి స్తోత్రాలు చెప్తూ ఉండండి, స్తోత్రాలు చెప్తూ ఉండండి. ఇక నేను చెప్తున్న మాట పక్కన వారికి చెప్పి లేచి నిలబడండి. గాడ్స్ విత్ యూ, గాడ్స్ ఏంజల్స్ ఆర్ అరౌండ్ యూ. దేవుడు నీతో ఉన్నాడు, దూతలు మీ చుట్టూ ఉన్నాయని చెప్పి లేగండి. దేవుడు మీతో ఉన్నాడు, దూతలు మన చుట్టూ ఉన్నాయని లేచి నిలబడండి. దేవుడు నీతో ఉన్నాడు, దూతలు మన చుట్టూ ఉన్నాయని లేచి నిలబడండి. ఓ మీ తలల పైకెత్తి, 2 చేతుల పైకెత్తి నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను.